మనం పడే బాధలన్నీ ముందే అన్నీ తీసుకొని భూమి మీదకొస్తాం. ఇక్కడికొచ్చినంక గతమంతా మర్చిపోయినంక ఎందుకు నాకీ బాధలు, ఎందుకు నాకీ కష్టాలు, ఆ దేవుడు ఎందుకు నన్ను ఆడుకుంటున్నాడు, నా నా జీవితం ఎందుకు అయిపోయిందని క్వెషన్ మార్క్ ఒస్తది. ఆ! అదే ధ్యానంలోకొచ్చినామనుకోండి, మనలో మనం ప్రయాణం జేసినప్పుడు మనమేంటో మనకర్థమైపోతది. ఓకే. ఈ ధ్యానం జేసినప్పుడు జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఎప్పుడైతే ఇప్పుడు మేము సజ్జన సాంగత్యము, స్వాధ్యానం బుక్స్ ఉంటాయి. హ్మ్. గురువులు చెప్పే సందేశాలు ఇవన్నీ వింటూ ఉంటాం గదా! ధ్యానంలోనే జ్ఞానం మీ ధ్యానంలో ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఆ కర్మల్ని దగ్ధం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. హ్మ్. మన గత జన్మ కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే ముందు జరిగే సమస్యని ఆపాలి అంటే అది ధ్యానం వల్లనే అవుతుంది. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ధ్యానంలో ఒక శూన్య స్థితికి ధ్యానం మధ్యలో శూన్యం అయిపోతది. మనసు శూన్యం అయిపోతది. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఏదైతే సమస్య ఉందో, ఆ సమస్యకు సంబంధించిన మనుషులే గాని, పరిస్థితులే గాని, అక్కడ భగవంతుడికే గాని, లేదా వ్యక్తులకైనా గాని ఆ శూన్య స్థితిలో చెప్పుకోవాలనమాట. నాకీ బాధ కలిగింది. ఈ బాధ నుంచి నన్ను పడే బయటకి తీసుకురండి. ఏదో చేస్తేనే గదా! నేను ఇది అనుభవిస్తున్నాను. అంటే కొంతమంది కలలో గాని చూసుకుంటారు. కొంతమంది కలలో గత జన్మలు ఇవన్నీ కనిపిస్తాయి గదా! హ్మ్. కనిపించినప్పుడు ఆ బాధలు అవన్నీ చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులకి నైట్ నేను ఒక కర్మ చూసుకున్నానంటే, ఆ కర్మలో ఆ వ్యక్తి నేను చాలా బాధ పెడతాను గదా! ఆ ఫీలింగ్ నాకు మార్నింగ్ వరకు ఉంటది. ఆ కల కంటిన్యూ అయిపోతది. ఓకే. ఆ కలలో నేను పడుతున్న బాధని ఎదుటి వారికి పెట్టినా గాబట్టి, ఆ నొప్పి ఎలా ఉంటదో నాకు చూపియడానికి మాస్టర్ ఆ కల చూపిస్తాడు. ఓకే. ఆ బాధను పట్టుకొని నేనేం చేస్తా అంటే, మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చొని, నా వల్ల నువ్వింత బాధపడ్డావు గదా! నన్ను క్షమించు. ఓకే. రియలైజ్ అయిపోతాం. హ్మ్. అంటే ఇవి గత జన్మని మనం ఇక్కడ డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. రైట్. కర్మల్ని డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. హ్మ్. ముందు జరిగే సమస్యని ఈ కర్మ ధ్యానం వల్ల ఆపేస్తాం. ఓకే. ఏముండదింక. రైట్. అంటే మరి జ్ఞానం సేవ? పొందాలి. సేవ. అంటే ఇప్పుడు సేవ అనేది ఎలా ఉంటదంటే సార్ ధనం పోయిందనుకోండి, ఎవరైనా డబ్బులు మనల్ని మోసం చేశారనుకోండి, నేనేదైతే బాధ పడుతున్నానో, ఆ బాధ ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి సారీ చెప్పడం అనమాట. అంటే ధ్యానంలో కూర్చొని ఆహ్, రియలైజ్ అయిపోతాం. ఇంత ఇంత పోగొట్టుకున్నానంటే ఇది ఇంత అది గూడా కర్మ సిద్ధాంతమే. ఓకే. గతంలో ఇది చేశాను గాబట్టే ఇది అనుభవిస్తున్నా గదా! అది క్షమాపణ జెప్పుకొని సేవలో ఉండిపోవాలి సార్. అంటే ఉద్దేశ్యం అంటే నువ్వు సేవ జేసేటప్పుడు ఎలా అంటే నేను చేస్తున్నాను. నేను సేవ జేస్తే నాకిదొస్తుంది. ఆశ పెట్టుకొని చేయగూడదు. హ్మ్. చేస్తున్నా అంటే ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఓకే. ఆ ఉద్దేశ్యంతో చేస్తే ఈ ధ్యానంలో కర్మలు జన్మలు వందల వేల జన్మలు ఎత్తుతాం గదా! భూమి మీద జన్మ తీసుకుంటాము. మనకు తెలియకుండా గతాన్ని మర్చిపోయి కర్మలు జేస్తాము. హ్మ్. అవి తీసుకెళ్తాం. మళ్ళీ మనం మరణించినంక అవన్నీ నిండుతూ ఉంటాయి. అట్లా నిండుతూ ఉంటది. ఇక్కడ నిండిపోతూ ఉంటది. అయితే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తదో వాటిని పోగొట్టుకోవడానికే మనం కిందకొస్తాం. ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవడానికే వస్తాం. ఒక పరమాత్మ అవ్వడానికే ఇదంతా ఖాళీ చేసి పరమాత్మ అవ్వడానికే వస్తాం. అవును. అట్లా చేసినప్పుడు ఏమైపోతుందంటే మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం అది నిండుతూ ఉంటది. అవి దగ్ధం చేసుకోవడానికే భూమి మీదకొస్తాం. అంటే అచ్చా! నేర్చుకోవడానికే వచ్చేది మెయిన్. ఓకే. ఓకే. అంటే ఈ భూలోకము ఒక పాఠశాల. ఓకే. ఇప్పుడు మనం స్కూల్ ఉంది సార్. అందులో 10థ్ క్లాస్ వరకు ఉంటది. అందులో ఒక టీచర్ ఉంటది. హ్మ్. ఆ స్కూల్‌లో ఉన్న పిల్లలకి ఒక టీచరు చెప్తూ ఉంటది. అలాగే ఈ భూమండలంలో గూడా ఏందంటే మనకి స్కూలే. ఇక్కడ మాస్టర్స్ అంతా గురువులే. ఆ గురువుల దగ్గర మనం లెసన్స్ నేర్చుకుంటున్నాం. అంటే మంచి చెడులు. ఏం చేస్తే కర్మగా మారుతది, ఏది చూస్తే పుణ్యము భోగంగా మారుతది. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఓకే. ఆత్మజ్ఞానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. భూమి మీదకి మెయిన్ వచ్చేదేందంటే అనుభవాలు పొందడానికే సార్. ఎలా ఓకే. అంటే ఇప్పుడు బాధొచ్చిందనుకో, బాధలో ఆ ఫీలింగ్ నీకెట్లుంటది? హ్మ్. దాన్ని నువ్వు క్లియర్ సంగ్రామం యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటాడు. అవును. బాణాలు అన్నీ తగిలి ఆయనకి రక్తం కారుతూ ఉంటది. అప్పుడు అవును. శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడనమాట భీష్ముడు. ఏమని అంటాడంటే, "చూడు నువ్వెలా చేశావో, నేను గత జన్మ 10 జన్మలు నేను చూసుకున్నా. ఏ జన్మలో నేను ఏ తప్పు చేయలేనో అయినా గూడా నాకు ఈ స్థితొచ్చింది" అని అడుగుతాడు. కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఏమంటాడు, "10 జన్మలకు ముందు నువ్వేం చేసినావో గుర్తు చేసుకో" అని అంటాడు. అప్పుడు ఆయన అడవిలో ఒక రాజనమాట. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఒక పాము తన దగ్గరకొస్తదనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అడ్డుగా ఉందని చెప్పి ఆ పాముని తీసి ముళ్ళల్లో ఏసేస్తాడు. ఆ ముళ్ళలో ఆ పామేందంటే బయటికి రాడానికి ఇరుక్కుంటూ ఉంటది. ఇరుక్కొని మొత్తం చుట్టుకొని రక్తం కారుతూ ఉంటది. అదే కర్మని ఈయన తెచ్చుకున్నాడిక్కడ. ఓహ్! అప్పుడు ఆ రాజు చేసిన కర్మ ఉంది గదా! ఆ కర్మ ఇది ఇక్కడ తెచ్చుకున్నాడు భీష్ముడు. ఇప్పుడు ముళ్ళ పైన ఆయన పడుకున్నాడు. ఆ కర్మ సిద్ధాంతం అలా ఉంటదనమాట. అబ్బబ్బబ్బా! అక్కడ హ్మ్. గత జన్మలో ఒక రాజుగుండి ఒక పాముని ముళ్ళల్లో ఏసినందుకు ఈ జన్మలో ఆపశయ్య మీద పడుకున్నాడు. ఇప్పుడు ఆయన బాగా డబ్బుంది, సంతోషంగా ఉన్నాడు అంటే
ఆయన అది అలా రాసుకొని వచ్చాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన ఏ పాపాలు చేయకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి, ఏ ఉమ్, కష్ట ఎవరిని హింస పెట్టకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి, పుణ్యం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఇంకా పుణ్యం యాడ్ అవుతూ ఉంటది ఆయన ఉమ్, మ్, పైలోకంలో. అంటే విశ్వానికి మనం ఏది ఇస్తే అదే వస్తది. ఇప్పుడు ఈయన బీదగా ఉన్నాడు, బాధపడుతున్నాడు అంటే ఆయన డిజైన్లో సార్. ఉమ్. నేను ఇట్లా భూమి మీదకి వెళ్ళాలి, నీ బాధలు పడాలి, నేను ఇలా జీవించాలనేది ఒక డిజైనే. ఓకే. అన్- అంతే తప్ప అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఈయన ఏం డబ్బు లేకుండా ఈ బాధలో ఉన్నాడు కదా, రియలైజ్ ఆత్మజ్ఞానం పొందితే చేంజ్ అవుతుంది సార్, జీవితం లైఫ్ మొత్తం మారిపోతుంది. అవునా? నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అంటే నువ్వు ఓకే. ధర్మంలో ఉంటేనే అవుతుంది అదంతా. ఓకే, అంటే ఓకే. ఈ పరిస్థితి నాకు కలిగింది అంటే దీనికి కర్మను పట్టుకొని దాన్ని రిలీజ్ చేసుకొని సేవలకు వెళ్ళిపోతే నువ్వు విశ్వాన్ని ఏది అడిగితే అది నీ దగ్గరకు వస్తుంది. ఉమ్. ఉమ్. ఓకే. అంటే నాకు ఇది రావాలి, నాకు రైట్. ఇది నేను అయిపోవాలని చేయకూడదు. సేవ ఎప్పుడు ఎలా మన ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది సార్. అంటే నేను ఇది ఇస్తే నాకు ఇది వస్తుంది అనే ఉద్దేశంతో చెయ్యకూడదు. ఆ, నేను వాళ్ళకి నేను మంచి చెయ్యాలి, చేయాలి. ఏది ఆశించకూడదు, నిష్కామ కర్మలు చేయాలి. అంటే ఏది ఉమ్, ఆశించకుండా yes. సేవ చేస్తే ఆ భగవంతుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనము ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి సార్, హెల్ప్ కోసం వచ్చారనుకోండి, నేను కాదనకుండా వాళ్ళకి నేను సాయం చేసినాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ పైకి వెళ్ళిపోతుంది. ఆ, పైకి వెళ్ళిపోయి నేను కష్టాలలో ఉన్నప్పుడు అది నాకు తిరిగి వెనక్కి వస్తుంది. ఓ, అక్కడ నేను ఏం ఆశించలేదు కదా అవును, అన్నారు. అవును. పక్కన వారు వచ్చి మిమ్మల్ని ఇట్లా అంటున్నారు అంటే అనిపించుకోవడానికే కదా మనం తెచ్చుకుంది. అచ్చా, అచ్చా. గతంలో అంటే మన ప్రజెంట్ లైఫ్ లో ఏం జరిగినా ముందు అంగీకారంతో ఉండాలి సార్. ఓకే. ఏదైనా కర్మ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి. అంటే మంచి జరిగినా మనం మంచి ఇస్తేనే మంచి వస్తుంది, మనం ఉమ్, ఏది చెడు చేస్తే అదే వస్తుంది. భూమి మీద మనం ఏదైతే పాపాలు ఏవైతే చేస్తామో నెక్స్ట్ జన్మకి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే నువ్వు సత్యంతో ఎంతవరకు జీవిస్తావో నువ్వు ఉన్నతమైన లోకంలో వెళ్ళిపోతావు, నీ ఇష్టమైన లైఫ్ నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే పాపాలు చేసుకొని ఉంటావో నువ్వు అవి జన్మ ఎత్తుతూ ఉండాలి, అది క్లియర్ చేసుకుంటూనే ఉండాలి. నువ్వు సత్యంలో జీవించకుండా అధర్మంగా ఉన్నావనుకో ఇంకా తప్పదు సార్, ఈ కర్మచక్రంలో ఆయన ఉండాల్సిందే. ఆ ఉండాల్సిందే. కర్మలు దగ్ధం చేసుకోవడానికి ప్రతి జన్మ ఆయన ఎత్తాల్సిందే. ఓకే. నేను ఇప్పుడు ధర్మంలో ఉన్నా, నేను మంచి సేవ చేస్తున్నా, ఇప్పుడు నేను ఈ జన్మలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకోండి, అన్ని జన్మలో ఉన్న కర్మలన్నీ నాకు దగ్ధం అంటే జ్ఞానంతో ఉండి నేను అన్ని పోగొట్టుకున్నాను అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత ఉన్నతమైన లోకాలు అంటే ఎన్నో లోకాలు ఉంటాయి, అందులో ఉమ్, నాకు నచ్చిన దాంట్లో నేను ఉండొచ్చు. ఉమ్, ఆ స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఇప్పుడు శుద్ర పూజలు చేసిన వాడికి ఉంటుంది, చెయ్యబడిన అదే ఇప్పుడు ఆ, క్షుద్ర పూజల ద్వారా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళు ఏంటంటే గతంలో ఇలాగ పనులు చేసి ఉంటారు కదా వేరే వాళ్ళకి, అట్లా ఉమ్, ఈ జన్మలో ఈ స్థితిని వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు క్షుద్ర పూజ చేసిన వాడికి వస్తాయి సార్ కర్మలు. అంటే ఈ జన్మలో వాడు డబ్బు కోసమో దేనికోసమో క్షుద్ర పూజలు చేస్తాడు కదా, ఉమ్, ఇది కర్మనే, ఇది కర్మ సిద్ధాంతమే. ఆయన అట్లా అయ్యిండు అంటే అది ఇంతకుముందు ఇచ్చాడు కాబట్టి ఈ జన్మలో అయ్యింది. ఓకే. ఈయన చేశాడు అంటే ఈయనకు కూడా ఆయన చేస్తుంటాడు, ఈయన ద్వారా కూడా అచ్చా, అయ్యి అచ్చా. ఉంటది. ఆయనకి ఏదో బాధ ఏదో జరుగుంటది కాబట్టి ఈ జన్మలో ఈయన ద్వారా జరిగింది. కానీ ఈ క్షుద్ర పూజ చేసిన ఆయన కూడా కొత్త కర్మలు వచ్చేస్తాయి, ఈయన కూడా ఓ. కర్మలు వచ్చేస్తాయి. లేదా పాత. ప్రతి ఒక్క ఆత్మ ఉన్నతమైన ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది ఏంటంటే ఆనందంగా గడపాలి, నేను నేర్చుకోవాలి, ఉన్నతంగా ఎదగాలని ఒక రీజన్స్ తోటే భూమి మీదకి వస్తుంది. ఉమ్, అదేంటంటే మర్చిపోతుంది. మర్చిపోయినాక మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారానే అది మారుతుంది. ఉమ్, మన చుట్టూ జరిగే పరిస్థితుల వల్ల మారడం వల్ల వాళ్ళు ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, ఉమ్, ఏమన్నా అన్నా కూడా నేను ఆ ఆత్మస్థితి అంటే సాక్షిగా నేను చూస్తాను. చూసి ఏంటంటే వారిలో నేనే ఉన్నా, అంటే గతంలో నేను ఇస్తేనే కదా నాకు రిటర్న్ ఇస్తుందని అర్థం చేసుకుంటా. ఓకే. వీళ్ళు ఏంటంటే పగకు పగ సాధిస్తూ ఉంటారు, అవును, తెలీదు అవును. వాళ్ళకి, ఓకే. తెలీదు. అట్లా కర్మలు పెరిగిపోతూ ఉంటాయి. ఎవ్వరూ చెడు చెయ్యాలని